అందరికీ నమస్తే. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. 8th ఇంగ్లీష్లోని Unit-4 నందు బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీలో సెకండ్ పార్ట్ ఇప్పుడు మనము చూద్దాము. బిపిన్ బాబూస్ కార్ వాజ్ సేఫ్లీ పార్క్డ్ ఇన్ బెట్రామ్ స్ట్రీట్ బై ది లైట్ హౌస్ సినిమా. బిపిన్ బాబు కార్ వచ్చేసి సేఫ్గా బెట్రామ్ స్ట్రీట్లో లైట్ హౌస్ సినిమా దగ్గర పార్క్ చేశారు. He told the driver as he got into the car, just drive by the Ganga, will you, Sitaram? అంటాడు. కార్లో నుండి దిగి జస్ట్ గంగా నది ఒడ్డున డ్రైవ్ చేస్తూ వెళ్ళు సీతారాం అనేసి అంటాడు. అది సీతారాం వచ్చి డ్రైవర్ పేరు అన్నమాట. డ్రైవింగ్ అప్ ది స్ట్రాండ్ రోడ్, బిపిన్ బాబు రిగ్రెటెడ్ హ్యావింగ్ పెయిడ్ సో మచ్ అటెన్షన్ టు ది ఇంట్రూడర్. బిపిన్ బాబు అనుకుంటున్నాడు, అనవసరంగా పర్మల్ ఘోష్ నా పర్మిషన్ లేకుండా మాట్లాడాడు అని. హీ హ్యాడ్ నెవర్ బీన్ టు రాంచీ, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. బిపిన్ ఎప్పుడూ రాంచీ వెళ్ళనే లేదు, ఆ విషయంలో డౌటే లేదు. ఇట్ వాజ్ ఇన్కన్విన్సిబుల్ దట్ హీ షుడ్ ఫర్గెట్ సచ్ అన్ ఇన్సిడెంట్ విచ్ టుక్ ప్లేస్ ఓన్లీ 6 or 7 years ago. నేను మర్చిపోవడం ఏంటి, అది కూడాను 6-7 years ముందర జరిగిన విషయం అని బిపిన్ బాబు మనసులో అనుకుంటాడు. హీ హ్యాడ్ యాన్ ఎక్సలెంట్ మెమరీ, తనకి చాలా మంచి మెమరీ ఉంది. అన్లెస్ బిపిన్ బాబూస్ హెడ్ రీల్డ్, అతని తలలో ఈ ఆలోచనలతో అలా ఉండిపోయాడు. వాజ్ హీ లాసింగ్ హిస్ మైండ్, ఏంటి ఇతనికి మెమరీ లాస్ అయిందా? బట్ హౌ కుడ్ దట్ బీ, కానీ అలా ఎలా జరుగుతుంది? హీ వాజ్ వర్కింగ్ డైలీ ఇన్ హిస్ ఆఫీస్లో చక్కగా పని చేసుకుంటున్నాడు. ఇట్ వాజ్ ఏ బిగ్ ఫర్మ్ అండ్ హీ వాజ్ డూయింగ్ ఏ రెస్పాన్సిబుల్ జాబ్. అతిపెద్ద ఆఫీస్, తను ఒక మంచి రెస్పాన్సిబుల్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. హీ వాజంట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ ఎవర్ గోయింగ్ సీరియస్లీ రాంగ్, ఏది తప్పు చేయకుండా కరెక్ట్గా చేసుకుంటూ వెళుతున్నాడు. ఓన్లీ టుడే హీ స్పోక్ ఫార్ హాఫ్ అన్ అవర్ అట్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఈరోజు మీటింగ్లో హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అండ్ యెట్ ద మ్యాన్ న్యూ ఏ గ్రేట్ డీల్ అబౌట్ హిమ్. హౌ, మరి పర్మల్ ఘోష్ చెప్పిందంతా రాంగ్ అనుకుంటే మరి బిపిన్ చౌదరికి సంబంధించిన డీటెయిల్స్ అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగాడు? హీ ఈవెన్ సీమ్ టు నో సమ్ ఇంటిమేట్ డీటెయిల్స్, ఎంతో దగ్గర వాళ్లకు తెలిసే విషయాలను కూడా చెప్పాడు. ద బ్యాగ్స్ ఆఫ్ బుక్స్, వైఫ్స్ డెత్, బ్రదర్స్ ఇన్సానిటీ. బిపిన్ బుక్స్ గురించి, వైఫ్ డెత్ గురించి, బ్రదర్ ఇన్సానిటీ గురించి ఇలాంటి విషయాలు తనకి ఎలా తెలిసాయి? ద ఓన్లీ మిస్టేక్ వాజ్ అబౌట్ హిస్ హ్యావింగ్ గాన్ టు రాంచీ, నాట్ ఎ మిస్టేక్, ఏ డెలిబరేట్ లై. తన మిస్టేక్ రాంచీకి వెళ్ళడం, కానీ తను రాంచీకి వెళ్ళలేదు. కానీ ఎవరో ఇది ఆడుతున్నటువంటి అబద్ధం ఏమో. ఇన్ 1958 డ్యూరింగ్ ది పూజాస్ హీ వాజ్ ఇన్ కాన్పూర్ అట్ హిస్ ఫ్రెండ్ హరిదాస్ బాగ్చీస్ ప్లేస్. 1958లో కాన్పూర్లో తన ఫ్రెండ్ హరిదాస్ బాగ్చీ యొక్క ఇంట్లో పూజలో ఉన్నాడు. ఆల్ బిపిన్ బాబు హ్యాడ్ టు డూ వాజ్ రైట్ టు నో. దెర్ వాజ్ నో వే ఆఫ్ రైటింగ్ టు హరిదాస్. దీని గురించి హరిదాస్కు ఒక లెటర్ రాయాలనుకున్నాడు బిపిన్ బాబు. బిపిన్ బాబు సడన్లీ రిమెంబర్డ్ దట్ హరిదాస్ హ్యాడ్ లెఫ్ట్ విత్ హిస్ వైఫ్ ఫర్ జపాన్ సమ్ వీక్స్ అగో అండ్ డిడ్ నాట్ హ్యావ్ హిస్ అడ్రస్. బిపిన్కు సడన్గా గుర్తుకు వచ్చింది, హరిదాస్ తన వైఫ్ తోటి కొన్ని వారాల క్రితం జపాన్ వెళ్ళాడు, జపాన్లో ఎక్కడ ఉన్నాడో అడ్రస్ కూడా తెలియదు. బట్ వేర్ వాజ్ ద నీడ్ ఫర్ ప్రూఫ్? హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఫుల్లీ అవేర్ దట్ హీ హ్యాడ్ నాట్ బీన్ టు రాంచీ అండ్ దట్ వాజ్ దట్. నేను రాంచీకి వెళ్ళి రాలేదన్న ప్రూఫ్ ఎక్కడుంది? నాకు నేనే ప్రూఫ్. మళ్ళీ కొత్తగా ప్రూఫ్ ఏంటి అనుకుంటున్నాడు ఇక్కడ బిపిన్ చౌదరి. ద రివర్ బ్రిడ్జ్ వాజ్ బ్రేసింగ్ అండ్ యెట్ ఏ స్లైట్ డిస్కంఫర్ట్ లింగర్డ్ ఇన్ బిపిన్ బాబూస్ మైండ్. గంగా నది మీదుగా వచ్చే చల్లటి గాలి
ఆహ్లాదంగా ఉంది, కానీ బిపిన్ బాబు మైండ్లో మాత్రం అసౌకర్యం అనేది ఉంది. అరౌండ్ హేస్టింగ్స్ బిపిన్ బాబు డిసైడెడ్ టు రోల్ అప్ హిస్ ట్రౌజర్స్ అండ్ టేక్ ఏ లుక్ అట్ హిస్ రైట్ నీ. హేస్టింగ్స్ అంటే ప్లేస్ చేరుకున్న తర్వాత తన ప్యాంట్ పైకి లాగి మోకాలి గాయం మార్క్ ఉంది అన్నాడు కదా, సో అది చెక్ చేసుకుందాము అనుకున్నాడు. దెర్ వాజ్ ద మార్క్ ఆఫ్ అన్ ఓల్డ్ ఇంచ్ లాంగ్ కట్. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు టెల్ వెన్ ది ఇంజురీ హ్యాడ్ అకర్డ్. అలా చూస్తే 1 ఇంచు సైజులో మానిపోయిన గాయం తాలూకు మచ్చ ఉంది. మరి ఆ గాయం ఎప్పుడైంది అనేది తనకు అస్సలు గుర్తుకులేదు. హ్యాడ్ హీ నెవర్ హ్యాడ్ ఏ ఫాల్ యాజ్ ఏ బాయ్ అండ్ కట్ హిస్ నీ. హీ ట్రైడ్ టు రీకాల్ సచ్ అన్ ఇన్సిడెంట్ బట్ కుడెంట్. చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు పడ్డానా, మరి గాయం ఎలా అయిందో తనకు అసలు గుర్తుకు రావటం లేదు అని బిపిన్ చౌదరి అనుకుంటాడు. దెన్ బిపిన్ బాబు సడన్లీ థాట్ ఆఫ్ దినేష్ ముఖర్జీ. అదే టైంలో బిపిన్ బాబుకు దినేష్ ముఖర్జీ గురించి గుర్తుకొచ్చింది. ద మ్యాన్ హ్యాడ్ సెడ్ దట్ దినేష్ వాజ్ ఇన్ రాంచీ అట్ ద సేమ్ టైమ్. పర్మల్ ఘోష్ చెప్పాడు దినేష్ ముఖర్జీ కూడా వచ్చాడని. సో దినేష్ ముఖర్జీ దగ్గర కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది అనుకుంటాడు. ద బెస్ట్ థింగ్ షూర్లీ వుడ్ బీ టు ఆస్క్ హిమ్. హీ లివ్డ్ క్వైట్ నియర్ ఇన్ బెనినందన్ స్ట్రీట్. బెనినందన్ స్ట్రీట్లో దినేష్ ముఖర్జీ నివసిస్తున్నాడు. వాట్ అబౌట్ గోయింగ్ రైట్ నౌ? బట్ దెన్ ఇఫ్ హీ హ్యాడ్ రియల్లీ నెవర్ బీన్ టు రాంచీ, వాట్ వుడ్ దినేష్ థింక్ ఆఫ్ బిపిన్ బాబు ఆస్క్డ్ ఫార్ ఏ కన్ఫర్మేషన్. ఒకవేళ అతను దినేష్ ముఖర్జీ ఇంటికి వెళ్ళి మనం రాంచీకి వెళ్ళామా అని అడిగితే అతను లేదు అంటే మరి ఈ కన్ఫర్మేషన్ అంతా దేనికి? తను అడిగితే మొత్తం విషయం అంతా చెప్పాలి కదా, ఇదంతా ఎందుకులే అనుకుంటాడు బిపిన్ చౌదరి. హీ వుడ్ ప్రాబబ్లీ కన్క్లూడ్ బిపిన్ బాబు వాజ్ గోయింగ్ నట్స్. నో, ఇట్ వుడ్ బీ రిడిక్యులస్ టు ఆస్క్ హిమ్. ఒకవేళ ఇంటికి వెళ్ళి అడిగి మనం రాంచీకి వెళ్ళలేదని అతను అంటే మనం చీప్ అవుతాం, ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటారు. సో అడగకూడదు అనుకుంటాడు బిపిన్ చౌదరి. అండ్ హీ న్యూ హౌ రూత్లెస్ దినేష్ సర్కాజం కుడ్ బీ. దినేష్ వచ్చేసి అందరినీ చాలా ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటాడు. సిప్పింగ్ ఏ కోల్డ్ డ్రింక్ ఇన్ హీస్ ఎయిర్ కండిషన్డ్ లివింగ్ రూమ్, బిపిన్ బాబు ఫెల్ట్ అట్ ఈజ్ అగైన్. ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని కూల్ డ్రింక్ను సిప్ చేస్తూ ఉంటాడు, కానీ కొంచెం రిలాక్స్గా ఉంటాడు బిపిన్ చౌదరి ఇక్కడ. సచ్ ఎ న్యూసెన్స్, జస్ట్ బికాజ్ దే హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ దే గో అబౌట్ గెటింగ్ ఇన్ టు అదర్ పీపుల్స్ హెయిర్. ఏంటి ఈ న్యూసెన్స్ అంతా? ఎందుకు ఇతరుల లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతారు? ఈ పర్మల్ ఘోష్ వచ్చి తనకు ఏదేదో చెప్పి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అనుకున్నాడు బిపిన్ చౌదరి. ఆఫ్టర్ డిన్నర్ స్నగ్లింగ్ ఇన్ బెడ్ విత్ వన్ ఆఫ్ ది న్యూ థ్రిల్లర్స్, బిపిన్ బాబు ఫర్గెట్ ఆల్ అబౌట్ ది మ్యాన్ ఇన్ న్యూ మార్కెట్. నైట్ భోజనం తర్వాత పడుకున్నా నిద్ర రాక అటు ఇటు దొర్లుతూ న్యూ థ్రిల్లర్ బుక్ తీసి చదవడం స్టార్ట్ చేసి అన్నింటినీ మర్చిపోయాడన్నమాట ఆ టైంలో. నెక్స్ట్ డే ఇన్ ద ఆఫీస్ బిపిన్ బాబు నోటీస్డ్ that with every passing hour the previous day's encounter was occupying more and more of his mind. నెక్స్ట్ డే ఆఫీస్లో ఉంటే బిపిన్ బాబుకు గంటకు తన మైండ్లో పరిమల్ ఘోష్ చెప్పిన ఆ రాంచీ విజిట్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇఫ్ ద మ్యాన్ న్యూ సో మచ్ అబౌట్ బిపిన్ బాబు, he make such a mistake about the రాంచీ ట్రిప్. బిపిన్ బాబు గురించి అతని పర్సనల్ డీటెయిల్స్ కూడా తెలిసినటువంటి వ్యక్తి మరి రాంచీ ట్రిప్ గురించి ఎలా తప్పుగా చెబుతాడు అని బిపిన్ బాబు మైండ్లో ఉంది. జస్ట్ బిఫోర్ లంచ్ బిపిన్ బాబు డిసైడెడ్ టు రింగ్ అప్ దినేష్ ముఖర్జీ. భోజనానికి ముందర అనుకుంటాడు ఒకసారి దినేష్ ముఖర్జీకి కాల్ చేద్దాం అనుకున్నాడు. ఇట్ వాజ్ బెటర్ టు సెటిల్ ది క్వశ్చన్ ఓవర్ ది ఫోన్, అట్లీస్ట్ ద ఎంబ్రాస్మెంట్ ఆన్ హిస్ ఫేస్ వుడ్ నాట్ షో. ఒక్క ఫోన్ కాల్తో ఇదంతా తేలిపోతుంది కదా అనుకున్నాడు. అట్లీస్ట్ తన ముఖంలో కనిపించే ఆదుర్దా కనిపించకుండా ఫోన్లో కనుక్కోవచ్చు అనుకుంటాడు. 235616 బిపిన్ బాబు డయల్ ద నంబర్. ఈ నంబర్కి డయల్ చేసి హలో అంటాడు.
ఈజ్ దట్ దినేష్? దిస్ ఈజ్ బిపిన్ హియర్. దినేష్ అయినా మాట్లాడుతున్నది, నేను బిపిన్ మాట్లాడుతున్నాను అంటాడు. వెల్ వెల్, వాట్ ఈస్ ద న్యూస్? మంచిది, ఏంటి సంగతులు అంటాడు దినేష్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ యూ రీకాల్డ్ యాన్ ఇన్సిడెంట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ 1958. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి నీకు కాల్ చేశాను. 1958లో జరిగిన సంఘటన గూర్చి అంటాడు. 1958? వాట్ ఇన్సిడెంట్? 1958లోనా? ఏ ఇన్సిడెంట్ గూర్చి అని ముఖర్జీ అంటాడు. వర్ యూ ఇన్ కలకత్తా రైట్ త్రూ దట్ ఇయర్? దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ గాట్ టు నో. నువ్వు 1958లో కలకత్తాలో మాత్రమే ఉన్నావా? వేరే ఏ ప్లేస్లో అయినా వెళ్ళావా అని బిపిన్ బాబు అడిగాడు. వెయిట్ జస్ట్ ఎ మినిట్. 58? జస్ట్ లెట్ మీ చెక్ ఇన్ మై డైరీ. ఒక్క నిమిషం, 1958లోనా? మరి ఆ ఇయర్లో నా డైరీని చూసి చెబుతాను అంటాడు. ఫర్ ఎ మినిట్ దెర్ వాజ్ సైలెన్స్. నిమిషం అలా గడిచింది. బిపిన్ బాబు కుడ్ ఫీల్ దట్ హీస్ హార్ట్ బీట్ హ్యాడ్ గన్ అప్. ఆ నిమిషం టైంలో బిపిన్ బాబు గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటోంది. హీ వాజ్ స్వెటింగ్ ఎ లిటిల్. తనకు చిరు చెమటలు పట్టేశాయి. హలో అని దినేష్ ముఖర్జీ అన్నాడు. ఎస్ అని బిపిన్ బాబు అంటాడు. ఐ హ్యావ్ గాట్ ఇట్. ఐ హ్యాడ్ బీన్ అవుట్ ట్వైస్. నేను కలకత్తా నుండి 2 ప్లేసెస్కు వెళ్ళాను అని దినేష్ ముఖర్జీ అంటాడు. వేర్ అంటే ఎక్కడికి వెళ్ళావు చెప్పు అంటాడు బిపిన్. వన్స్ ఇన్ ఫిబ్రవరి నియర్ బై టు కృష్ణానగర్ టు ఏ నెఫ్యూస్ వెడ్డింగ్. ఫస్ట్ది ఫిబ్రవరిలో మాకు దగ్గరలోని కృష్ణానగర్కు మా మేనల్లుడి పెళ్ళికి వెళ్ళి వచ్చాను అంటాడు. అండ్ దెన్ బట్ యూ డోంట్ నో అబౌట్ దిస్ ఈజ్ వన్ ద ట్రిప్ టు రాంచీ. ఇంకొకటి నీకు తెలుసు కదా, అదే రాంచీ. యు వర్ దేర్ టూ. నువ్వు కూడా ఉన్నావు అంతే అని అంటాడు. బట్ వాట్స్ ఆల్ దిస్ స్లూతింగ్ అబౌట్? స్లూతింగ్ అంటే ఇన్వెస్టిగేటింగ్ అన్నమాట. మరి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఎందుకు అని దినేష్ ముఖర్జీ అంటాడు. నో, ఐ జస్ట్ వాంటెడ్ టు. ఎనీవే థ్యాంక్స్. ఏమీ లేదు, తెలుసుకుందామని అడిగాను. ఇన్వెస్టిగేషన్ ఏమీ లేదు, థ్యాంక్స్ అని బిపిన్ అంటాడు. బిపిన్ బాబు స్లామ్డ్ ద రిసీవర్ డౌన్ అండ్ గ్రిప్డ్ హిస్ హెడ్ విత్ హిస్ హ్యాండ్స్. బిపిన్ ఫోన్ను గట్టిగా సౌండ్ వచ్చేలాగా పెట్టి తన 2 చేతులతో తలను పట్టుకుని దేవుడా ఏంటిది అని అంటాడు. హీ ఫెల్ట్ హిస్ హెడ్ స్విమ్మింగ్. తన హెడ్ వచ్చేసి నీళ్ళల్లో స్విమ్ చేస్తున్నట్టుగా ఉంటుంది అతనికి. ఏ చిల్ సీమ్ టు స్ప్రెడ్ ఓవర్ హిస్ బాడీ. ఒళ్ళంతా చెమటలతో బాడీ చల్లబడిపోతుంది. దెర్ వేర్ శాండ్విచెస్ ఇన్ హిస్ టిఫిన్ బాక్స్ బట్ హీ డిడ్ నాట్ ఈట్ దెమ్. హీ హ్యాడ్ లాస్ట్ హిస్ అపిటైట్. తన టిఫిన్ బాక్స్లో శాండ్విచెస్ ఉన్నాయి, కానీ వాటిని తినలేదు. ఆకలి అంతా పోయింది. ఎందుకంటే పరిమల్ ఘోష్ చెప్పిన దానికి, దినేష్ ముఖర్జీ చెప్పిన దానికి ఇంచుమించు దగ్గరగా ఉంది. దానితో అతనికి ఆందోళన మొదలైంది. నెక్స్ట్ లెసన్ని సెకండ్ వీడియోలో చూద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.